నా పేరు ఎంసి ఆనంద్. ఒక చేత్తో బీరు, ఇంకో చేత్తో మందు, రెండు కలిపి తాగడం అంటే నాకు చాలా ఇష్టం. బ్రాందీ, విస్కీ, బీర్, వోడ్కా మొదలగునవి ఎంఆర్పి రేట్కే కొని తాగడమే నా పని. ఇట్ ఈజ్ ఏ క్వార్టర్ బాటిల్, 180 మిల్లీలు ఉంటుంది. ప్రతిరోజు 3 ఇంపార్టెంట్ పనులు చేస్తుంది. 1, వర్క్ ప్రెషర్ నుండి రిలాక్సేషన్ ఇస్తుంది. 2, ప్రియురాలు ఫోన్ చేసి అర్ధరాత్రులు అది పెట్టే సొల్లును భరించే శక్తినిస్తుంది. 3, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పెళ్ళాడ దగ్గరికి వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంది. దిస్ ఈజ్ ఏ సీక్రెట్. ఎవడైనా ఎక్స్ట్రా రేట్ గురించి నా ముందు మాట్లాడితే నాలాగే ఈ సిటీలో ఇంకో పెద్ద మనిషికి ఎంఆర్పికి అన్ని బ్రాండ్లు అమ్మడం ఇష్టం. ఏయ్, ఏమైందిరా? మందు తాగాలంటే చాలా కష్టంగా ఉందిరా. వైన్స్ బార్ ఓనర్లు సిండికేట్ అవ్వడం వల్ల వైన్స్ లో క్వార్టర్కే 20-30 ఎక్స్ట్రా, అదే బార్ లో పెగ్గుకే 30-40 ఎక్స్ట్రా. సిటీలో మన లాంటి వాళ్ళు మందుకొని తాగే పరిస్థితి లేదురా. రేయ్ రారా, నాతోరా. రేయ్ వద్దురా, డబ్బులన్నీ అయిపోతాయి. ఎక్స్ట్రా రేట్ పెట్టి మనం కొనలేంరా. రేయ్ నువ్వు ఆగు. ఇదిగో బాబు, ఒక కోట తీసుకొనిరా. వద్దురా, నా మాట వినరా. నీకు తెలియదురా, నువ్వు ఉండు. 110 రూపాయలు. సార్ ఎలా సార్? సిండికేట్ మాఫియాలో కూడా మీరు ఎంఆర్పి రేటుకే మందు అమ్ముతున్నారు. కష్టం అంటే తాగాలని కోరికుండి ఎక్స్ట్రా రేటు పెట్టి మందు కొనలేని వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగి గొంతులోకి పెగ్గు దిగకపోవడం. సార్ మీరు దేవుడు సార్. ఈ రోజు నుంచి మేము కూడా మీతోనే ఉంటాం సార్. రండి సార్ సత్యం గారు, కూర్చోండి. లేట్ అయినందుకు అందరూ క్షమించాలి. వచ్చేదాలో 4 ఫుల్ బాటిల్ డోర్ డెలివరీ ఇచ్చేసరికి లేట్ అయింది. ఓకే. మన జంబలహాట్ రాజారాం గారు ప్రజల్ని దోచుకునే ప్లాన్ ఏదో సారీ ప్రజలకు ఉపయోగపడే ప్లాన్ ఏదో తెచ్చారట. ఇప్పుడు మనకి వినిపిస్తారు. జంబలహాట్ రాజారాం గారు, ప్రొసీడ్. ప్రపోజల్ ఏంటంటే, సిటీలో ఉన్న 2000 వైన్ షాపులు పర్మిట్ రూమ్లన్నీ చాలా చండాలంగా ఉన్నాయి. అక్కడ కామన్ మ్యాన్ వెళ్ళి మందు తాగడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే అవన్నీ నాకు అప్పచెప్తే అందులో సగం అంటే 1000 పర్మిట్ రూమ్లు పడగొట్టి ఆ ప్లేస్లో ఏసీ పర్మిట్ రూమ్ నేను కట్టిస్తాను. ఇంకా 1000 వైన్ షాపుల్లో మందు, బీరు ఎంఆర్పి రేట్లకే అమ్మి సిండికేట్లో లేకుండా చేస్తాను. మిగిలిన 1000 వైన్ షాపులు నావి. అక్కడ నేను బార్లు, పబ్బులు, లిక్కర్ మాల్స్ కట్టుకుంటాను. రేట్లు కూడా నా ఇష్టం. ఇది నా ప్రపోజల్. ఈ ప్రపోజల్ చాలా బాగుంది. కామన్ మ్యాన్ ఏసీ రూముల్లో కాళ్ళు చాపుకొని మరీ తాగొచ్చు. ఇందులో అభ్యంతరం చెప్పడానికి ఏముంది? ఎనానమస్గా అందరూ ఒప్పుకోవాలన్నదే నా ఉద్దేశం. మీరేమంటారు సత్యం గారు? ఒక సాధారణ తాగుబోతూ ఏసీ రూమ్లో కూర్చొని ఎంఆర్పి రేట్లకు మందు తాగడం అంటే చాలా ఆనందించదగిన విషయం. ఈ ప్రపోజల్ నాకు నచ్చింది. కానీ ఒక చిన్న వివరణ. ముందు మీ బార్లు కట్టుకుంటారా, లేక మా ఏసీ పర్మిట్ రూమ్లు కట్టించి ఎంఆర్పికి మందు సప్లై చేస్తారా?
మా బార్లు కట్టి అవి కొంచెం డెవలప్ అవగానే ఆ తర్వాత మీ 1000 పర్మిట్ రూమ్లు వెంటనే కట్టేస్తాను. మీ బార్లు కట్టడం పూర్తయ్యాక మీకు ఏదైనా సమస్య వచ్చో లేక మీకు ఏదైనా తెగులు పుట్టో పర్మిట్ రూమ్లు కట్టడం లేట్ అయితే రోజువారీ తాగుబోతులు ఏమైపోవాలి? అసలే ఇప్పుడున్న పర్మిట్ రూమ్లో చోటు చాలగా చీకట్లో చెట్ల పక్కన రోడ్ల పక్కన మందు తాగుతున్నారు. అవి కూడా పడగొట్టేస్తే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తాగుతారు, ఎలా తాగుతారు? కాబట్టి ముందు మా పర్మిట్ రూమ్లే కట్టించాలి. అలా ఎలా కుదురుతుంది? ముందు 1000 పర్మిట్ రూములు కడితే నాకేమొస్తుంది? పెద్ద బొక్క వస్తుంది. కాబట్టి ముందు పర్మిట్ రూములు కట్టడం కుదరదు. అయితే నాకు కుదరదు. నువ్వొక్కడివి సిండికేట్లో లేకపోతే మాకు పోయేదేమీ లేదు. నేనొక్కడనే కాదు, ఈ సిటీలో ఏ తాగుబోతుని మీ సిండికేటర్లకు బలి కానివ్వను. అయినా ఈ తొక్కలో మీటింగ్ పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఈ ప్రపోజల్ ఎక్కడితో ఆపేయండి. అతనితో పెట్టుకుంటే ఎక్స్ట్రా రేట్లు నచ్చిన ప్రతి వాడు ఆయన దగ్గరికే పోతాడు. ఆయనేమో మన ఇంటికి వచ్చి దాచుకున్న మందును కూడా ఎంఆర్పి రేట్లకు అమ్మేస్తాడు. అప్పుడు తాగడానికి మందు కూడా ఉండదు. మీకు దండం పెడతా, ఈ ప్రపోజల్ ఎక్కడితో ఆపేయండి. జంబలహాట్ రాజారాం గారు. అమ్మయ్యా, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. భయ్యా, ఒక మ్యాన్షనైజ్ క్వార్టర్ ఇవ్వు. 130. ఎందుకు కొట్టావు? క్లోజ్ టైం కాకముందే బ్లాక్ రేట్ కమ్మితే జూమ్. జనతా బార్ సత్యం గారు నిన్ను రమ్మంటున్నారు, పదా. నేను బీర్ తాగే బిజీలో ఉన్నాను, రావడం కుదరదు. ఒరేయ్, బీర్లు మొదలు అక్కడ కూడా ఉన్నారా? నువ్వు రారా బాబు. అవునా? అయితే పద. జూమ్. రా బాబు, కూర్చో. మందు అవుతావా? మందుందంటేనే వచ్చాడు. ధర్మరాజుకి నాకు ఒక పోలికుంది. జూదం ఆడతావా అంటే ఆడను అని ధర్మరాజు చెప్పకూడదు. మందు తాగుతావా అని నన్ను ఎవరైనా అడిగితే తాగను అని నేను చెప్పను. ఒక చిన్న లార్జ్లో కొంచెం మినరల్ వాటర్, కొంచెం జనరల్ వాటర్ మిక్స్ చేయండి. జూమ్. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. దించకుండా ఫుల్ తాగుతారంట కదా, కానీ అది మీ తమ్ముల్లో కనిపించలేదు. సాటి తాగుబోతని లెక్క చేయకుండా టైం 10 కాకముందే బ్లాక్ రేట్కి అమ్ముతున్నాడు, అందుకే కొట్టాను. జుమ్. మీరు కూడా ఈ సిండికేట్ మాఫియాలో మెంబర్ అయ్యుండి పైకి ఇలా మంచిగా ఎంఆర్పి ముసుగు వేసుకుని ఉన్నారని తెలిస్తే మాత్రం మీకు ఈ జనతా బార్కి కలిపి నేను ఎంఆర్పి రేట్కి అమ్మాల్సి వస్తుంది. జుమ్. టెండర్లు దక్కించుకోవడం కోసం కోట్ల రూపాయలకి కొటేషన్లు వేసి దాన్ని రాబట్టుకోవడం కోసం సిండికేట్ మాఫియాను సృష్టించి వైన్స్లో ఎక్స్ట్రా రేట్లు, బార్లో డబుల్ రేట్లకి మందు అమ్ముతున్నారు. మన బార్లో ఎంఆర్పి రేట్కే మందు అమ్ముతున్నామని జనాలు మన బార్కే వచ్చేవాళ్ళు. కానీ మా వాడు చేసిన కకృతి పని వలన మనం కూడా ఎక్స్ట్రా రేట్లకి మందు అమ్ముతున్నామని జనాలు మన బార్కి రావడం మానేశారు. ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉంది. జనానికి జనతా బార్ మీద నమ్మకం రావాలి. మళ్ళా ఈ జనతా బార్ జనాలతో కళకళలాడుతూ ఉండాలి. నువ్వు నడిపించగలవని నా నమ్మకం. జనతా బార్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పెద్ద మనిషి ఇంకో మంచి మాట చెప్పాడు. అన్ని ఏసీ బార్లలో చీప్ లిక్కర్ తాగేవాడికి కూడా ఎంఆర్పికి మందు, ఫ్రీగా కూలింగ్ వాటర్, కొంచెం ఆవకాయ పచ్చడి దొరికేలా చూస్తే ఎంత బాగుంటుందని. కాదనగలనా? గవర్నమెంట్ ఆఫీసులో లంచం ఇవ్వటం తీసుకోవటం ఎంత కామన్ అయిపోయిందో ఈ జనాలు బార్లో ఎక్స్ట్రా రేట్లకి మందు కొనటం తాగటం అంతే కామన్ అయిపోయింది. వీళ్ళని ఎంఆర్పీకే మందు కొనేలా ఎలా చేయాలో, మన బార్కి ఎలా తీసుకురావాలో అర్థం కావటం లేదు. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుండే మొదలు పెడదాం. అసలు ఎక్కడ ఆగిపోయింది? అవును కదా, ఎక్కడ ఆగిపోయింది? రేయ్, వాడెవడో ఉండాలి కదా, వాడిని తీసుకురండి రా. ఇదిగో తాగండి. వద్దు సార్, తాగను. మందు తాగని వాళ్ళకి జనతా బార్లో ఎటువంటి సాయం చేయబడదు. మీ మందు తాగను సార్, నా క్వార్టర్ నేను తెచ్చుకున్నాను. ఎవడు రైడు బార్కొస్తూ బయట నుంచి మంది తెచ్చుకున్నాడు? చైన్ స్మోకర్ లాగా చైన్ డ్రింకర్ అనుకుంటారా? నేను ఆగు.
తాగక ముందు మాట్లాడే మాటల్ని తాగుబోతులు గౌరవించారని తాగుబోతుల జీవిత చరిత్ర అనే పుస్తకంలో 11వ అధ్యాయం 4వ పేజీ 3వ లైన్లో చెప్పారు. సో ఏదైనా మాట్లాడాలంటే తాగాకే. చేర్స్. ఇప్పుడు చెప్పండి. 15 సంవత్సరాల నుండి అదే బార్లో తాగుతున్నాను. నాకు బారోపదేశం కూడా అక్కడే జరిగింది. ఇప్పుడు ఎవరో కొత్త వనరు వచ్చాడు. సిండికేట్లో కలిసి రేట్లు పెంచి అమ్ముతున్నాడు. బార్లో సంవత్సరాల తరబడి పక్క టేబుల్లో తాగుతున్న వాళ్ళందరూ ఇదేమీ పట్టించుకోకుండా తాగుతున్నారు. నన్ను అలాగే అన్నీ మూసుకుని తాగొచ్చు కదా అంటున్నారు. ఈ 15 సంవత్సరాల్లో ఎంఆర్పికి ₹1 కూడా ఎక్కువ పెట్టి తాగలేదు. కల్లో కూడా పక్క బార్కు వెళ్ళలేదు. ఈ ఒక్కరోజు మాత్రమే ఎంఆర్పి. రేపటి నుండి ఎక్స్ట్రా రేటు పెట్టి తాగితేనే బార్లో అడుగు పెట్టమన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ రోజు లాస్ట్ రోజు అంటున్నారు, రేపటి నుంచి ఎక్స్ట్రా రేట్స్ అంటున్నారు. ఒకవేళ ఈ రోజు కాకుండా 2 రోజులు ఆకాల్సి ఉంటే మీరేం చేసి ఉండేవారు? ఎక్స్ట్రా రేట్కి తాగేవాళ్ళ? మందు మానేసేవాడిని, అంతేకాని ఎక్స్ట్రా రేటు పెట్టి తాగేవాడిని కాదు. మీరు మా తాగుబోతుల ప్రపంచానికి దొరికిన అరుదైన తాగుబోతు సార్. ఈ రోజు అదే బార్కి వెళ్ళి ఎంఆర్పి రేట్కే తాగేయండి. రేపు మీతో పాటు ఆ బార్కి నేను వస్తా. ఈరోజు నేను తాగటం కోసం కంటే వీడు ఎగస్ట్రా రేటు పెట్టుకొని తాగితే చూద్దామని వచ్చా. పదిహేను సంవత్సరాల రికార్డు బద్దలవబోతుంది. నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. రారా కూర్చో. వెళ్ళి ఒక క్వార్టర్ వేసి నీ ఎక్స్ట్రా రేటు బోని కొట్టు. రేయ్ నువ్వు ఆగు. ₹150. ఎంఆర్పి ₹110. నేను ₹110 ఇస్తాను. రేయ్ ఎంఆర్పి రేటుకి అమ్మను. ఈ రోజు నుంచి ఈ బార్కు రావద్దని చెప్పాను కదా, మరెందుకు వచ్చావు? నాకు మీసం మొలిచినప్పటి నుండి, కాలేజీకి బంకు కొట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మా నాన్న జేబులో డబ్బులు కొట్టేసి మరి ఈ బార్లో తాగుతున్నాను. అప్పుడు ఎంఆర్పీకే తాగాను, ఇప్పుడు ఎంఆర్పీకే తాగుతున్నాను, ఎప్పుడు ఎంఆర్పీకే తాగుతాను. మధ్యలో నువ్వు వచ్చి రేట్లు పెంచి తాగమంటే కుదరదు. రేయ్ నీకు బాగా బలిసిందిరా. ఈరోజు ఈ క్వార్టర్ నీ చేత ఫుల్గా తాగించి ఎక్స్ట్రా రేట్ వసూలు చేస్తా. తాగురా తాగురా. ఏయ్ తాగు. తాగురా. తాగుతాలే. తొందర ఏముంది, ఇద్దరం కలిసే తాగిద్దాం. ఒక్క 2 నిమిషాలు వీళ్ళతో మాట్లాడి, మనం చిన్నప్పుడు స్కూల్కి కరెక్ట్గా వెళ్ళుండం, కాలేజ్కి కరెక్ట్గా వెళ్ళుండం, జాబ్కి మనస్ఫూర్తిగా వెళ్ళుండం. కానీ ప్రతిరోజు సాయంత్రం ఒక ఫ్రెండ్తో బార్కి వెళ్ళాలి అనుకుంటాం. ఈ బార్ కూడా మన కుటుంబం లాంటిదే రెడ్డి గారు. జనం మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? తాగుబోతులు సంవత్సరాల తరబడి ఒకే బార్లో తాగినా వాళ్ళెప్పటికీ ఫ్రెండ్స్ ఎవరని. కానీ ఒకరోజు డబ్బు లేక తాగడానికి రాని పక్క టేబుల్ తాగుబోతు కాల్ చేసి ఒక క్వార్టర్ ఆఫర్ చేయండి. అది చూసిన వాళ్ళు నీ దగ్గర డబ్బు లేనప్పుడు నలుగురు 4 క్వార్టర్లు ఆఫర్ చేస్తారు. తాగుబోతుల ఫ్రెండ్షిప్ అంటే అది రాజుగారు. సచిన్ అంటే ఇష్టం అనుకుంటా. ఆగస్ట్ 15th రిపబ్లిక్ డే, గాంధీ జయంతి, బోనాలు, ఎలక్షన్స్, ఇలా ఇంకా చాలా రోజులు సిటీలో వైన్ షాప్లు, బార్లు బంద్ ఉంటాయి. ఆ రోజుల్లో మీలో చాలా మందికి ఎంత ట్రై చేసినా మందు దొరకపోవచ్చు. కానీ ముందు రోజే ఎక్స్ట్రా క్వార్టర్ని ఎంఆర్పి రేట్కే కొనిపెట్టుకుని హాలిడే, బ్లాక్ డే,
ఫెస్టివల్ ఇవేమీ లెక్క చేయకుండా సంవత్సరానికి 365 రోజులు తాగి మన తాగుబోతుల టీంని గెలిపించే అరుదైన తాగుబోతు గౌడ్ గారు. ఆయన అలాగే తాగనిద్దాం. Reason is there was no pace on the ball at all. Beautiful ball by Oja again. ఒకటి 2 సంవత్సరాల్లో మందు మానేసే ఏజ్కి వచ్చారనుకుంటా. రేపొద్దున మందు మానేశాక మీ ఓల్డ్ బార్ మెమరీస్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మాక్సిమం అన్ని రోజులు ఒకేలా ఉండొచ్చు. అదే ఇలాంటి అరుదైన తాగుబోతూ ఒక్కడు మీ బార్లో మీ పక్క టేబుల్లో తాగేవాడిని గుర్తు తెచ్చుకుంటే మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. రేయ్ వీళ్ళందరికి సొల్లు బాగానే చెప్తున్నావు కానీ అసలు చెప్పాల్సింది అదిగో ఆ ఎక్స్ట్రా రేట్లు అమ్మేవాడికి రా కదా. రే 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 రై ప్రతి సంవత్సరం నీకు టెండర్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రతిరోజు తాగుబోతు బార్కి రావడం పక్కా. వైఫైలా నువ్వు బార్లో ఉన్నప్పుడు మాత్రమే నీ చుట్టూ మంది ఉంటుంది, కానీ శాటిలైట్ సిగ్నల్ ఎప్పుడు నా జేబులో క్వార్టర్ ఉంటుంది. అమ్మ తోడు ఆపకుండా హాఫ్ తాగుతా. ఎవడు తాగితే ఒక్కసారి కూడా ఉచ్చకపోకుండా ఒకేసారి ఫుల్ తాగుతాడో ఆడేరా పండుగాడా కాదే నేను. రే అప్పలనాయుడు, బీర్ తాగడానికి వచ్చినా, వైన్ తాగడానికి వచ్చినా, బ్రాందీ తాగడానికి వచ్చినా, విస్కీ తాగడానికి వచ్చినా, రమ్ము తాగడానికి వచ్చినా, దాని అమ్మని తాగడానికి వచ్చినా వాటర్ కు లీటర్ చొప్పున వాటర్ బాటిల్స్ బలవుతాయి. బార్లలో బాత్రూమ్లు ఉచ్చతరులతో పోటెత్తుతాయి. రేయ్ నువ్వేం చెప్పావో నీకైనా అర్థమైందారా? నాకు అర్థమయ్యేలా ఒక్క డైలాగ్ చెప్పరా, నీకు బంపర్ ఆఫర్ ఇస్తా. బార్లలో ఓనర్ కస్టమర్ రిలేషన్షిప్ గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? A relationship between a bar owner and regular customer should be like a mixing of brandy and soda. Should not be mixing of beer and soda. ఎప్పుడో బార్ అభ్యాసం చేసినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు, అర్థమే ఉందనుకుంటే వాడికి ఎంఆర్పీ రేట్ కమ్ము, అసలు అర్థమే లేదనుకుంటే. ఒరేయ్ నువ్వు మా బార్కి వచ్చి తాగు, ఎందుకు ఏదో సెంటిమెంట్లు డైలాగులు చెప్పి చెప్పి నాకు నోరు నొప్పి పుడుతుంది. రేయ్ నీ బ్రాందీ సోడా ఉపదేశంతో నా కళ్ళల్లో కాక్టైల్ కారలే చేసావురా. రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచి వీడికి కాదు వీళ్ళందరికీ ఎంఆర్పీకే మందు అమ్ముతాను రా. ఎంత కావాలంటే అంత తాగండి. థ్యాంక్స్ రా బాబు, బతికించా. రేయ్ ఆ లాస్ట్ డైలాగ్ ఏదో చెప్పి తగలరా. బలవంతులు బార్లు పెట్టి బలహీనులైన తాగుబోతులను ఎక్స్ట్రా రేట్లతో దోచుకోవడం మామూలే. బట్ ఫర్ ఏ చేంజ్ ఆ తాగుబోతుల వెనక అండుంది జనతా బార్. మా వద్ద అన్ని బ్రాండ్లు ఎంఆర్పి ధరలకే అమ్మబడును. బార్ పద్ధతులు కూడా చాలా మారాయి. ఎవరైనా తాగాలనిపించి కాల్ చేస్తే చాలు, సోడా స్టఫ్తో కలిపి డోర్ డెలివరీ కూడా మేమే చేస్తున్నాం. ఫ్లాట్ నంబర్ 50 రోడ్ నంబర్ 10 జూబ్లీహిల్స్ కి 2 కేసులు బీర్లు పంపించు ఎంఆర్పి రేటుకే. డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేసిస్తావా? కాదు, పేటిఎంలో పంపిస్తా. జూమ్.